హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ సాటర్డే రోజు మంచి రెసిపీ పోస్ట్ చేశానండి. కాకపోతే ఆ రోజు ఉమెన్స్ డే కదా, సో మన వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నట్టున్నారు. సో అసలు ఆ వీడియో ఎవరు చూసినట్లేరు పెద్దగా. సో ఎవరైనా చూడకపోతే సాటర్డే వ్లాగ్ ఒకసారి చూడండి. అందులో సమోసా షీట్స్ ఎలా తయారు చేయాలో చూపించాను, అలాగే సమోసా రెసిపీ షేర్ చేశాను. సో ఆ షీట్స్ని ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూపించాను. సో చాలామంది అడిగారు ఆ రెసిపీ, కాకపోతే అది అస్సలు పెద్దగా ఎవరు చూసినట్లేరు, అందుకే చెప్తున్నాను. సో ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సో సండే అంటే తెలుసు కదా, ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ డే స్టార్ట్ అవ్వడమే ఎగ్తో స్టార్ట్ అవుతుంది. సో ఇంకా పిల్లలకి మా వారికి ఎగ్ దోశ అయితే వేసిచ్చేస్తూ ఉన్నా. ఇది మామూలు దోశ పిండితో వేసిందే. లాస్ట్ వీక్ ఇన్స్టెంట్గా రవ్వ దోశ మీద ఎగ్ వేసి ఎగ్ దోశలాగా చేసి ఇచ్చాను. ఇవాళ మాత్రం మామూలు దోశ పిండి మీద గుడ్డు దోశలాగా వేసి ఇచ్చేసాను అనమాట. అయితే చాలామంది మీరు చికెన్ తింటున్నారా, ఎగ్ తింటున్నారా భారతి, పర్వాలేదా అని అడుగుతున్నారు కదా. పర్వాలేదని చెప్తున్నారండి. అంటే మనం ఎక్కువసేపు కుక్ చేసి తింటాం కాబట్టి ఏం వైరస్లు అట్లాంటివి ఏమీ ఉండవు, పర్వాలేదు తినొచ్చు అని చెప్తున్నారని చెప్పేసి మళ్ళీ లాస్ట్ వీక్ నుంచి తినడం అయితే స్టార్ట్ చేసాము. సో అదే ఇప్పుడు కూడా చికెన్ తీసుకొచ్చారు. ఎగ్స్ చికెన్ తెస్తే ఇంకా ఎగ్ అయితే దోశలు అయితే వేసి ఇచ్చాను. ఇప్పుడు చికెన్ ఏంటంటే కడిగేసి సాల్ట్ వేసేసి కొంచెం సేపు, అంటే మిగతా పని అంతా అయ్యే లోపల సాల్ట్ వాటర్లో ఉంచేసి వండుకునేటప్పుడు ఆ వాటర్ అంతా గట్టిగా పిండేసి ఆ చికెన్ అయితే వండుతాను అనమాట. సో ఇదిగోండి, ఇక్కడ కనీసం ఒక 3 times అయితే వాష్ చేశాను. ఒకటి వచ్చేసి బ్రెస్ట్ పీస్ అనమాట సపరేట్గానా. సో కొంచెం ఆ టిక్కీస్ లాగా చేద్దాం, చికెన్ టిక్కా లాగా అని చెప్పేసి సో దాన్ని సపరేట్ చేయించాను. ఇవంతా కూడా కొంచెం బోన్స్ తోటి ఇవాళ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తానండి. అందుకని చెప్పేసి ఫ్రై పీస్ బిర్యానీకి ఏంటంటే మరీ బోన్లెస్ అయితే బాగోదు, అందుకని చెప్పి కాస్త బోన్స్ ఉన్నవే తెప్పించా అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నీట్గా కడిగేసి సాల్ట్ వేసేసి అందులో మళ్ళీ వాటర్ వేసేసి పక్కన పెట్టేస్తే చికెన్ కూడా సాఫ్ట్ అవుతుంది, ప్లస్ ఏదైనా ఉన్నా కూడా పోతుంది కదా అని చెప్పి. నాకైతే అలాంటి భయాలు ఏమీ లేవండి. నేను ఒకటే చెప్తా, భయం ఎవరికైనా ఉంది అంటే మాత్రం స్కిప్ చేయడమే బెటరు. ధైర్యంగా తింటే తినొచ్చు ఏదైనా, మనల్ని ఏమీ చేయదు. భయంతో కనుక తింటే అది మనం మంచిది తిన్నా సరే మన భయమే మనకి ఇదవుతుంది అనమాట. కాబట్టి ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే మాత్రం తినొద్దు చికెను. సో ధైర్యంగా ఏం కాదు అనుకుంటే మాత్రం తినండి. సో చికెన్లో సాల్ట్ వేసేసి వాటర్ వేసి పెట్టాను, అలాగే బాస్మతి రైస్ కూడా నానబెట్టేశాను. ఇంకా ఇదేంటి అంటే ఇందాక పాలు అయితే స్టవ్ మీద పెట్టాను కదా, ఒక ప్యాకెట్ పాలని అసలు వాటర్ ఏం వేయకుండా బాగా మరిగించుకున్నాను ఐస్ క్రీమ్ కోసము. చెప్పాయి కదా వెనిలా ఐస్ క్రీమ్ చేస్తున్నాను అని. సో ఆ ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా పాలని బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత 1/2 లీటర్ పాలకి 2 spoons కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసి పాలల్లో వేసేసాను. సిమ్లో పెట్టి ఇలా మంచిగా కలుపుకుంటే ఎక్కడ ఉండలు లేకుండా క్రీమ్ లాగా అవ్వాలన్నమాట. ఇది కంపల్సరీ అండి. ఐస్ క్రీమ్కి ఇదే మంచి క్రీమీ స్ట్రక్చర్ అయితే వస్తుంది అనమాట. ఆ తర్వాత 1 లీటర్ ఒక ప్యాకెట్ పాలకి దాదాపు 5 spoons వరకు షుగర్ పడుతుంది. ఒక 100 గ్రాములు, 5 spoons అంటే ఇంచుమించు 100 గ్రాములు షుగర్ అయితే పడుతుంది. మీరు తినే స్వీట్ని బట్టి ఇంకా ఎక్కువ తింటే కాస్త ఎక్కువ వేసుకోండి, కానీ మినిమం ఒక 100 గ్రాములు అయితే చాలు. సో అదనమాట. ఇప్పుడు దీన్ని అయితే చల్లార్చుకోవాలి. మెయిన్గా ఐస్ క్రీమ్కి ఏ ఐస్ క్రీమ్ చేసినా ప్రాసెస్ అయితే మెయిన్ ఇదేనండి. కార్న్ఫ్లోర్ని పాలల్లో మిక్స్ చేసి దాంట్లో షుగర్ వేసేసి ఇది కంప్లీట్గా చల్లారాలి, ఫ్రిడ్జ్లో పెట్టేయండి. పాలైతే పొంగిపోయాయండి, క్లీన్ చేయాలి ఇప్పుడు. ఇంకా క్లీన్ చేసేసి బట్టలు ఆరేద్దామని పైకి వెళ్తుంటే ఇక్కడ పిల్లలు చూడండి. ఓయ్ ఏం బిర్యానీ రా, ఏం బిర్యానీ? ప్రాన్సా? ఆహా, ఇక్కడ ఈ పెద్ద మనిషి గిన్నెలు కడిగేస్తుందా? అబ్బా, ఏమైనా ఆడపిల్లలు అనిపిస్తారు. ఇంత చిన్నగా ఉంది, గిన్నెలు కడుగుతుంది. ఏమి అమ్మకి హెల్ప్ చేస్తున్నావా? పెద్ద ఆవిడేది ఏంటి, ఇల్లు క్లీన్ చేస్తున్నారా? ఇంతకీ ఎవరు వండుతున్నారు? నువ్వేనా? మనమే, అందరూ వండుతున్నారు కలిపి. ఆహా, అరే బాగా చేసారా. కొంచెం అందరికి సరిపోద్దా? సరిపోద్దా? అరే బాగా చేసారా. పెద్దలు తినప్పుడు చిన్నలు కట్టేస్తాం, ముందు చిన్నలు కట్టేస్తారా? అదేంటి మిల్ మేకరా?
రొయ్యలు అన్నారు, ఒక చికెన్కి వెళ్ళాడు. ఇప్పుడు ఇప్పుడేం వండుతారు? వండేసారు కదా. ఓ దీనికి మళ్ళీ కర్రీ కూడా వండుతున్నారా? ఎందుకునా నా ఎండలో? ఎండగా ఉంది కదా. మీరు విష్ణు వాళ్ళ బ్యాచ్ కాదా? విష్ణు వాళ్ళ బ్యాచ్ కదా, మీది వేరే బ్యాచా? మాది విష్ణు వాళ్ళ బ్యాచ్ కదా, హర్షిత్ వాళ్ళ బ్యాచ్. హర్షిత్ వాళ్ళ బ్యాచ్ కానీ కొంతమంది మేము అంటే కొంతమంది హర్షిత్ వాళ్ళ బ్యాచ్. మరి వాళ్ళందరూ ఏరి? వాళ్ళు రాలేదు, వాళ్ళు క్రికెట్కి వెళ్ళిపోయారా? సరే అయితే తినండి. బాగా చేశారా? ఎక్కడ బేస్ తినండి అయితే. అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడ ఎండగా ఉంటుంది కదా. సరే బాయ్. పిల్లలు అయితే బాగా చేశారండి. అయిపోయింది వాళ్ళైతే దీనికి తినాలంట. వాళ్ళ బిర్యానీ అయిపోయింది, ఇప్పుడు నేను నా బిర్యానీ చేయాలి. మా ఆయన ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉన్నారు. గుడ్ బాయ్. ఇంకా నాకైతే ఆ పిల్లల్ని చూడగానే నాకు నా చిన్నప్పుడు ఈ జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయండి. చిన్నప్పుడు మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అట్లాగే ఆ కట్టెల పొయ్యి మీద నీళ్లు కాచుకోవడానికి ఒక పొయ్యి ఉండేది. అప్పుడు మా అత్త వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళి ఉంటే మా అత్త వాళ్ళ పిల్లలు అంటే మా అత్త కూతురు అలాగే మా అత్త కొడుకు, ఇద్దరు అత్తలు అనమాట. ఇద్దరు అంటే నా ఏజ్ వాళ్ళు. సో వాళ్ళతో కలిసి ఆ కట్టెల పొయ్యి మీద వంట చేయడం, చిక్కుడుగాయ బాగా గుర్తుంది, చిక్కుడుగాయ వేపుడు. తర్వాత ఇంకోటి పప్పు ఏదో చేశానండి. అంటే చేశాను కాదు, చేసాము అందరం కలిసి. సో అట్లా అప్పుడు బాగుండేది. ఎప్పుడెప్పుడు పెద్దవాళ్ళు బయటికి వెళ్తారా, పొయ్యిలు దొరుకుతాయా, వండుతామా అన్నట్లుగా ఉండేదన్నమాట. ఇప్పుడైతే నాకు పిల్లల్ని చూడగానే అదే గుర్తొచ్చింది. అందుకే దగ్గరికి వెళ్ళి మరీ చూశాను ఏం చేస్తున్నారంటే బిర్యానీ చేశారు. యాక్చువల్గా చాలా బాగా చేశారు. తినలేదు కానీ మంచి స్మెల్ వస్తుంది. సో ఇంకా ఇప్పుడంతా యూట్యూబ్ మహిమ కదా, చిన్నపిల్లలు కూడా నేర్చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకా నేనైతే ఇప్పుడు నా బిర్యానీ చేయాలండి. ఇది ఫ్రై పీస్ బిర్యానీ చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ ఏంటి అంటే రైస్ వండేస్తూ ఉన్నాను అనమాట. ఇంక పాపం మా ఆయన అయితే ఉల్లిపాయలు కట్ చేసి ఇచ్చారు. సండే మాత్రం నాకు ఇంట్లో ఉంటే హెల్ప్ చేస్తారండి. మా ఆయన కానీ పిల్లలు కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. లేకపోతే ఇంక నాకు తప్పదు, నా పని నాకైతే. సో ఇంక ఇక్కడేమో యాజ్ యూజువల్ కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకొని ఆనియన్ అయితే ఒకటి వేసుకున్నాను. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అలాగే ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి 1కి 1.5 గ్లాస్ చొప్పున ఎసురు వాటర్ అయితే వేసేసి సాల్ట్ వేసేసాను. ఇది ఎప్పుడు చూపించే సింపుల్ ప్లెయిన్ బిర్యానీ అనమాట. సో ఫ్రై పీస్ బిర్యానీ అన్నాను కదా. సో ఇది రైస్ ఇలా కుక్ చేసేసి సపరేట్గా చికెన్ అయితే ఫ్రై చేసుకోవడమే. ఇలా కనుక చేస్తే ఏంటంటే ఇప్పుడు మధ్యాహ్నం మనం బిర్యానీ తినిన తర్వాత నైట్కి ఒకవేళ తినాలి అంటే ఎండాకాలం కదా తినాలనిపించదు. సో అప్పుడు ఏంటంటే శుభ్రంగా పప్పుచారో రసమో పెట్టుకొని ఫ్రై సపరేట్గా చేసుకుంటాం కాబట్టి నైట్కి ఎంచక్క పప్పుచారో చారో పెట్టుకొని చికెన్ పెట్టుకొని అన్నం తినేయచ్చు. సో అందుకని ఇంక ఇలా చేస్తున్నాను. సో ఎసురు పోసేసి రైస్ వేసేసాను, మూత పెట్టేస్తే ఒక 10 to 15 మినిట్స్లో మనకు అది అయిపోద్ది మీడియం ఫ్లేమ్లో. ఇంక ఇక్కడ మెయిన్ ఏంటంటే చికెన్ ఫ్రైయే మనం మంచిగా చేసుకోవాలి. సో ఇంక ఇక్కడైతే ఐరన్ కడాయిలో అయితే చికెన్ వేపుడు బాగా వస్తుందండి. ఫస్ట్ అయితే ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను. ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగాలి, అప్పుడే మనకి కొంచెం గ్రేవీ బాగా వస్తుంది అనమాట. ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నా. ఇక్కడ 1/2 kg కన్నా ఎక్కువ అంటే ఒక 3/4 kg వరకు ఉంటుంది చికెను. దాన్ని బట్టి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకొని ఇందాక మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, కడిగి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న చికెన్ని గట్టిగా పిండేసి ఆ వాటర్ అంతా వంపేసి అప్పుడు ఆ చికెన్ అంతా మళ్ళీ ఇందులో వేసుకోవాలి. పసుపు మళ్ళీ ఉప్పు అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు నీళ్ళల్లో అంటే వెళ్ళిపోతుంది కదా, మనం వేసిన ఉప్పు నీళ్ళల్లో ఉంటుంది. సో అదంతా మనం ఉంచేస్తాం కాబట్టి చికెన్ సాఫ్ట్ అవుతుంది తప్ప మరీ అంత సాల్ట్ ఏమి ఉండదు కాబట్టి మళ్ళీ మనం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి బాగా మగ్గించుకుంటే దాంట్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది కదా. సో వాటర్ అంతా ఇంకిపోయే వరకు కాస్త సిమ్లో పెట్టి 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, గరం మసాలా నేను తర్వాత వేస్తాను. జీలకర్ర పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఇలా మొత్తం అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలన్నమాట, అందులో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు. ఆ తర్వాత ఇది టమాటో ప్యూరీ అండి.
యాక్చువల్‌గా ఫ్రై లాగానే కాకపోతే కొంచెం గ్రేవీ లాగా అంటే కొంచెం మసాలా ఎక్కువ ఉంటే బావుంటది కదా! అందుకని చెప్పేసి కొంచెం టమాటో ప్యూరీ అయితే ఒక చిన్న కప్ ఏసాను. ఎందుకంటే ఇంక పెరుగు ఇట్లా ఏం వెయ్యట్లేదు నేను. కొంచెం కలుపుకోవడానికి అన్నంతో కలుపుకోవడానికి బావుంటది కదా! మసాలా అది అని చెప్పి టమాటో ప్యూరీ ఏసాను. ఆ తర్వాత ఆ పీసెస్ అంతా ఉడకడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఉడికిన తర్వాత మంట తగ్గించేసుకొని మూత పెట్టేసేయడమే అనమాట. సో, అంతే. లాస్ట్‌లో కాస్త కరివేపాకు, పచ్చిమిర్చి, గరం మసాలా వేసేసుకుంటే కూర అయితే రెడీ అయిపోద్ది. ఇంక ఈ లోపల మన రైస్ కూడా అయిపోయింది. బిర్యానీ రైస్. ఇంతే. చూసారా ఎంత పొడి పొడిగాన. బాస్మతి రైస్ అంతా కూడానండి కొత్త బియ్యం కంటే కూడా పాత బియ్యం అండి. కొంచెం బ్లాక్ కలర్‌లో అంటే బ్లాక్ కాదులెండి. కొంచెం గోల్డ్ కలర్‌లో ఉంటది కదా! కొంచెం. ఆ కలర్‌లో ఉన్న రైస్ అయితే మనకి బాగా ఇలా పువ్వులాగా వస్తది రైస్ అనేది. బాగా చాలా రైస్ కూడా పొడవు పొడవుగా ఉంటాయన్నమాట. సో, ఎవరైనా సరే బాస్మతి రైస్ తీసుకోవాలి అనుకుంటే పాత బియ్యమా లేదా చూసి తీసుకోండి. అప్పుడే మంచి స్మెల్లు, రైస్ కూడా ఎక్కువ వస్తదనమాట వండిన తర్వాత. ఇంకా రైస్ అయిపోయింది. ఇదిగోండి చికెను మరీ వేపుడులా కాకుండా కొంచెం గ్రేవీ ఉండేలాగా చేశాను. చెప్పాను కదా! నైట్‌కి కొంచెం చారు అలా పెట్టేసుకొని ఎంచక్కా తినేయొచ్చు అని చెప్పి. అందుకని చెప్పేసి కొంచెం ఇలా చేశాను. మరీ రోస్ట్‌లాగా కాకుండా అలా అని మరీ గ్రేవీలా కాకుండా ఇలా చేశాను అనమాట. సెమీ ఫ్రై లాగా. సో, అది ఇంకా వేరే బౌల్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఎందుకంటే అది ఐరన్ కడాయి కదా! అందులోనే ఉంటే కూర స్మెల్ వచ్చేస్తది. అందుకని వేరే బౌల్‌లోకి తీసుకున్నాను. మా ఇంట్లో కష్టజీవి ఎవరైనా ఉంటే వీడే అనమాట. చూసారా ఎంత కష్టపడి ఆ ఫేస్ చూడండి అసలు ఎలా ఉందో. ఎగ్జామ్స్ ఇంకా ఉన్నాయి. ఇంకా ఏం ఎగ్జామ్స్ ఉన్నాయిరా? ఏం ఎగ్జామ్స్ ఉన్నాయి? ఇంకా నా కంప్యూటర్, ఎల్ఎస్, థర్డ్ లాంగ్వేజ్, ఆర్ట్ అంతా. మరి థర్డ్ లాంగ్వేజ్ ఉంది కదా? థర్డ్ లాంగ్వేజ్ రేపు కాదుగా. రేపు కాకపోతే చదవరా? అసలు ఫేస్ చూసారా? అసలు ఈ ఫేస్ ఇలా ఉండేవాడు. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాడు. అస్సలు ఒక్క నిమిషం అండి. ఉదయం లేగడం, టిఫిన్ తినక ముందే వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, ఏదో ఫ్రెష్ అయ్యి మళ్ళీ టిఫిన్ తినేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. అసలు చూడండి ఎలా ఉన్నాడు. వాళ్ళ డాడీ ఏమో నన్ను తిడుతున్నాడు. ఇంకా పిల్లలకైతే పెట్టేశాను. వాడైతే క్రికెట్ ఆడి చూడండి అసలు ఎంత నల్లగా అయిపోతున్నారో అండి. అలా అని ఇంట్లోనే ఉంచలేము. బయటకు కూడా వెళ్ళి ఆడాలి కదా అనిపిస్తుంది. బయటకు వెళ్తే ఇంకా నాకు సమ్మర్ వస్తుందంటేనే భయం వస్తూ ఉంది. ఎంత నల్లగా అయిపోతారో అని చెప్పి. ఇక పొద్దున్న నుంచి ఇంకా ఆటే అనమాట వాళ్ళు. ఇంకా లక్కీ అయినా వస్తున్నాడేమో కానీ అసలు విష్ణు అయితే ఇంకా వాళ్ళ డాడీ కేకేస్తే కానీ రావట్లేదు వాడు. ఇంక సరే అని చెప్పి ఇదిగో చికెన్ బిర్యానీ చేశాను కదా! సో, దాంతోపాటు కాస్త రైతా, అలాగే పిల్లలు రైతా తినరు అందుకని మజ్జిగ చేశాను. మళ్ళీ వేడి చేస్తుంది కదండి. సో, టేస్ట్ ఉండాలి ప్లస్ మనకి చలవా చేయాలి. 2 బ్యాలెన్స్ చేయాలి కదా! అందుకని చెప్పేసి ఇంక మజ్జిగ కూడా చేశాను. చల్లగా కొంచెం మజ్జిగ. సో, ఫస్ట్ అయితే ఇంక పిల్లలకి పెట్టేశాను. ఇంక ఈ ప్లేట్ అయితే మా వారికి అనమాట. సో, ఒకసారి మీకు అలా చూపిద్దామని చెప్పి థంబ్‌నెయిల్ కష్టాలు అంటారు కదా! అదనమాట. ఒక థంబ్‌నెయిల్‌కి ఒక పిక్ తీసుకుందామంటే అసలు అది సరిగా రాలేదు. సరే అని ఇంక మా వారికి ప్లేట్ ఇచ్చేసా. ఆ తర్వాత ఇందాక మనం ఐస్ క్రీమ్ విషయానికి వస్తే ఇదిగోండి ఫస్ట్ పాలు మరిగించి ఒక ప్యాకెట్ పాలు మరిగించి అందులో 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వాటర్‌లో కలుపుకున్నాం కదా! చిక్కటి క్రీమ్ లాగా అయిపోయింది. అందులోనే షుగర్ కూడా వేసుకున్నాం కదా! సో, ఇప్పుడు దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అది ఒక గడ్డగా అంటే జల్లీలాగా అయిపోద్ది. సో, దాన్నైతే ఇప్పుడు బయటికి తీసుకొని ఇలా బీట్ చేసుకోవాలి. అయితే అందులో ఇప్పుడు నేను చేస్తున్నది వెనిలా ఐస్ క్రీమ్ కాబట్టి వెనిలా ఎసెన్స్ అయితే వేసుకున్నా. మీరు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కావాలి అనుకుంటే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ అయితే వేసుకోవాలి. పైనాపిల్ అయితే పైనాపిల్, మ్యాంగో అయితే మ్యాంగో, బటర్ స్కాచ్ అయితే బటర్ స్కాచ్, పిస్తా ఇట్లా ఫ్లేవర్స్ ఉంటాయి కదా! సో, అది వేసుకోవచ్చు అనమాట. సో, నేనేంటంటే ప్లెయిన్ వేసుకుంటున్నాను. ఒకవేళ చాక్లెట్ అయితే కోకో పౌడర్ మిక్స్ చేసుకోవడమే. సో, ఇప్పుడు దీన్ని ఎక్కడ ఉండలు లేకుండా ఇలాగా బీటర్ తోటి బాగా బీట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మిక్సీ జార్లో కానీ లేకపోతే చాపర్స్ ఉంటాయి కదా! నా దగ్గర ఉన్న చాపరు అలాంటి వాటిల్లో వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు. కాకపోతే కాస్త ఐస్ క్యూబ్ లాగా వస్తుంది. అంటే ఇప్పుడు మనకి సాఫ్ట్ క్రీమీగా రాదు, కొంచెం క్రంచీగా వస్తుందన్నమాట అంతే. బీటర్తో చేస్తే మాత్రం చాలా క్రీమీగా వస్తుంది. సో, ఇప్పుడు నేను మీకు చూపించిన కార్న్‌ఫ్లోర్ మిక్చర్ ఉంది కదా! సో, దాన్ని మీరు స్మూతీస్కి, మిల్క్ షేక్స్కి ఇట్లా చాలా వాటికి వాడుకోవచ్చు అనమాట. ఒక్క ఐస్ క్రీమ్కే కాదు. ఇప్పుడు ఏంటి అంటే దాంట్లో నేను
ఫ్రెష్ క్రీమ్ కాదు, ఇది విప్పింగ్ క్రీమ్ అయితే వేసుకుంటున్నాను. నా దగ్గర ఉంది కాబట్టి విప్పింగ్ క్రీమ్ అయితే వేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేదు అనుకుంటే మామూలు ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అమూల్ క్రీము, సో అదైతే వేసుకోండి. అది మనకి ఇప్పుడు అన్ని దగ్గర దొరికేస్తుంది. 50 రూపీస్ ఉంటుందండి అమూల్ ఫ్రెష్ క్రీము. ఇది వచ్చేసి 60 రూపీస్ అనమాట విప్పింగ్ క్రీము. సో నేనైతే బ్లింకిట్లో పెట్టాను. ఇప్పుడు అన్ని దగ్గరలో అన్ని డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కూడా దొరికేస్తున్నాయి విప్పింగ్ క్రీమ్స్ కూడా. అదేం కంపల్సరీ కాదు, ఉంటే విప్పింగ్ క్రీమ్ వేయండి, లేకపోతే ఫ్రెష్ క్రీమ్ వేయండి. క్రీమ్ కూడా లేదు అనుకుంటే పాల మీద మీగడ తీసి పెట్టుంటారు కదా, సో పాల మీద మీగడైనా సరే వేసుకోవచ్చు. అయితే పులిసింది వేయకండి. ఫ్రెష్గా తీయగా ఉన్న పాల మీద మీగడ మీరు డీప్ ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేస్తుంటే పులిసింది అలా కాకుండా మంచిగా ఉండాలి. సో దాన్ని అయితే వేసుకోవచ్చు. సో అది కూడా వేసేసుకొని దాంట్లో వెనిలా ఎసెన్సు, షుగర్ కూడా ఒకసారి చెక్ చేసుకొని అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, లేకపోతే ఇట్లా టూటీ ఫ్రూటీ ఇలాంటివన్నీ వేసుకొని మంచిగా ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. కనీసం ఒక ఎంతసేపు పెడతారంటే ఒక 3-4 అవర్స్ అయినా సరే పెట్టాలండి. యాక్చువల్గా నేను అంతసేపు పెట్టలేదు, కానీ 3-4 అవర్స్ అయినా సరే పెట్టేసేయండి. ఇదిగోండి ఇలాగా ఏదైనా ఒకటి క్లోజ్ చేసేసేయండి. అప్పుడు ఏంటి అంటే ఇది ఇలాంటి ర్యాప్ ఏదైనా కొంచెం కవర్ ర్యాప్స్ అనుకోండి, సిల్వర్ ఫాయిల్ ర్యాప్ కానీ లేకపోతే ఇలా కవర్ ర్యాప్ కానీ చేసి ఫ్రిడ్జ్లో పెడితే త్వరగా కూల్ అవుతుంది. ప్లేట్స్ అలాంటివి పెడితే ఏంటంటే టైం తీసుకుంటుంది. అందుకే నేను ఇంకా అలా కవర్ ర్యాప్ చేసి పెట్టాను అనమాట. ఇంకా మా వాళ్ళైతే అన్నం తినేసి ఐస్ క్రీమ్ కోసం వెయిటింగ్ అండి. టీవీలో మ్యాచ్ వస్తూ ఉంది కదా, సో అదైతే చూస్తూ ఉన్నారు. తండ్రి కొడుకులు అనమాట. ఎగ్జామ్స్ ఉన్నాయి చదవకుండా ఏంట్రా అంటే, మెయిన్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదమ్మా అంటున్నారు అస్తమాను వాళ్ళు. ఇద్దరికి మెయిన్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే జీకే, కంప్యూటర్ ఇలాంటివి ఉన్నాయంట. సో వాళ్ళకి అవి పెద్ద ఎగ్జామ్సే కాదంట, వాళ్ళకి అవన్నీ వచ్చాయంట వాళ్ళకి. సో అందుకని ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకా మా చిట్టిగాడిది వీడియో ఒకటి కనిపిస్తే ఇంకా అలా కంటిన్యూగా చూస్తూనే ఉన్నాము. ఆద్య 1 year బర్త్డేకి మేము అందరం కూడా కేరళకి వెళ్ళామన్నమాట. నేను, శ్రావణి అందరం కూడా దాదాపు 2 months వరకు అక్కడే ఉన్నాము. ఇదిగోండి బర్త్డే అయ్యే వరకు అక్కడే ఉన్నాం అనమాట. అయితే బర్త్డేకి ఫోటోషూట్కి అక్కడికి వెళ్ళాము. అదంతా వీడియో నేనే ఎడిట్ చేశానండి. నాది ఇదివరకు ఫస్ట్ చూసారా, అదంతా నేనే, అంటే వాళ్ళు కెమెరామ్యాన్ పెట్టి ఫోటోషూట్ చేస్తున్నారు, కానీ నేను వెనకాల నా ఫోన్ తోటి నేను వీడియో అంతా ఎడిట్ చేసి ఇచ్చాను అనమాట వాళ్ళకి. సో అది ఇంకా అలా కూర్చొని చూసుకుంటా ఉన్నాము. ఇంకా మా వాళ్ళైతే అమ్మ ఎప్పుడో వద్దమ్మా ఐస్ క్రీము అని చెప్పి అది వాళ్ళకి నేను 7 o'clockకి పెట్టాను. ఎందుకంటే అది నేను ఫ్రీజర్లో అది టెంపరేచర్ అనేది నార్మల్గా పెట్టేశాను. కొంచెం ఎక్కువ కూల్ అది మోడ్లో మార్చాల్సింది చూసుకోలేదన్నమాట నేను. సో ఇంక నాకైతే కోపం వచ్చింది. వాళ్ళేమో అమ్మ త్వరగా మాకు తినాలనిపిస్తుంది అని చెప్తే, సో ఫైనల్గా ఇంకా కూడా కొంచెం టైం పడుతుంది, వాళ్ళు ఇంకా ఆగేలా లేరని చెప్పేసి ఇంకైతే సర్వ్ చేసేస్తున్నానండి నేను. సో ఇదిగోండి ఐస్ క్రీమ్ మాత్రం టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బయట తినేదానికంటే కూడా చాలా బెటర్గా ఉంది. చాలా క్రీమీగా కమ్మగా ఉందన్నమాట. సో సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చెప్పాను కదా, ఫ్రెష్ క్రీమే ఉండాలి, లేకపోతే ఇలా విప్పింగ్ క్రీమే ఉండాలని లేదు. ఇంట్లో ఉన్న మీగడతో కూడా చేయొచ్చు, కాకపోతే మీగడ పులిసి ఉండకూడదు. ఓకేనా? సో అదే ఇంక మా వాళ్ళకైతే ఇచ్చేసాను. తిని చెప్పండి. అంతేనా? ఏం బాగుందమ్మా, బాగుంది. స్వీట్ తగ్గిందా? ఇందాక టేస్ట్ చూపిస్తే కొంచెం వెయ్యాలన్నా వేయలేదు. అరే విష్ణు నువ్వు చెప్పరా. సూపర్. వేరే ఫ్లేవర్స్ ఏమి అదండి మా వాళ్ళ రియాక్షన్. వాళ్ళకి రోజు వెరైటీస్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి నేను పెద్ద ఎక్స్ప్రెషన్ ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. సో అది నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే వ్లాగింగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను. మా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తే నాకు భయం వేస్తుంది. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తా. బాయ్ ఫ్రెండ్స్.